నైట్ అయింది. లైట్స్ అన్నీ ఆఫ్ చేసేశారు. ఫోన్ పక్కన పెట్టి పడుకుందామని ట్రై చేస్తున్నారు. బాడీ టైర్డ్‌గా ఉంది. ఐస్ క్లోజ్ అవ్వడానికి రెడీగా ఉన్నాయి. కానీ మైండ్ మాత్రం సడన్‌గా యాక్టివేట్ అయిపోతుంది. మార్నింగ్ జరిగిన చిన్న కాన్వర్జేషన్, ఎప్పుడో సంవత్సరాల క్రితం జరిగిన ఒక ఇన్సిడెంట్, రేపు జరగబోయే ఒక సిచ్యువేషన్ అన్నీ ఒకేసారి గుర్తుకొచ్చేస్తాయి. అప్పుడు ఒకే ఫీలింగ్ వస్తుంది, నేను నిజంగా ఇన్ని ప్రాబ్లమ్స్ మధ్యనున్నానా అని. అసలు నిజం ఏంటంటే చాలాసార్లు మన లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ చాలా చిన్నవి, కానీ మన మైండ్లో క్రియేట్ అయ్యే ప్రాబ్లమ్స్ చాలా పెద్దవి. ఈ వీడియోలో మనం ఓవర్ థింకింగ్ అంటే ఏంటి, అది ఎందుకు వస్తుంది, అది మనకి ఎలా హెల్ప్ చేస్తుంది, ఎలా డ్యామేజ్ చేస్తుంది, ఫైనల్లీ దానిని ఎలా కంట్రోల్ చేయాలో స్లోగా క్లియర్గా మాట్లాడుకుందాం. అసలు ఓవర్ థింకింగ్ అని దేన్నంటారు? సింపుల్ గా చెప్పాలంటే ఒక ఆలోచన వచ్చినప్పుడు దానిని వదిలేసి ముందుకు వెళ్ళలేకపోవడం. మీరు ఒక మెసేజ్ పెట్టినప్పుడు అవతల వ్యక్తి ఓకే అని షార్ట్ రిప్లై ఇచ్చారు అనుకుందాం. నార్మల్ థింకింగ్ లో అయితే బిజీ ఏమో అనుకొని మూవ్ ఆన్ అవుతాం. ఓవర్ థింకింగ్ లో మాత్రం మైండ్ స్టార్ట్ చేసేస్తుంది, ఎందుకలా అన్నాడు, నా మీద కోపమా, నేనేమైనా తప్పు చేశానా అని. ఒక చిన్న విషయం తీసుకొని మైండ్ దానిని పెద్ద స్టోరీగా మార్చేస్తుంది. ఇన్సిడెంట్ అయిపోయిన తర్వాత కూడా మైండ్ లో అది మళ్ళీ మళ్ళీ జరుగుతూనే ఉంటుంది. సినిమా అయిపోయినా గానీ షో నడుస్తూనే ఉన్నట్లు. అదే ఓవర్ థింకింగ్. ఇక్కడ ఇంకో సిచ్యువేషన్ ఆలోచించండి. మీరు ఒక పని చేయాలి అని డిసైడ్ అయ్యారనుకోండి, కానీ స్టార్ట్ చేయడం లేదు. ఇంకా కొంచెం ప్లాన్ చేయాలి, రైట్ టైం కోసం వెయిట్ చేయాలి అని మైండ్ చెప్తుంది. రోజు పోస్ట్ పోన్ అవుతూనే ఉంటుంది, కానీ లోపల మాత్రం టెన్షన్ పెరుగుతూనే ఉంటుంది. పని చేయలేకపోవడం వల్ల ప్రాబ్లం కాదు, చేయలేకపోయిన థాట్ ని మైండ్ వదలకపోవడం వల్ల ప్రాబ్లం. ఓవర్ థింకింగ్ అంటే చేసిన పని గురించి కాదు, చెయ్యని పని గురించి కాన్స్టెంట్ గా ఆలోచించడం. ఓవర్ థింకింగ్ అసలు ఎందుకు వస్తుంది? ఓవర్ థింకింగ్ సడన్ గా వచ్చేస్తుంది అనుకుంటాం, కానీ అది ఇయర్స్ నుంచి బిల్డ్ అయి ఉంటుంది. చిన్నప్పుడు ఇగ్నోర్ అయి ఉండొచ్చు, ఎవరైనా హర్ట్ చేసి ఉండొచ్చు, ఫెయిల్యూర్ వల్ల షేమ్ ఫీల్ అయి ఉండొచ్చు. అప్పుడు మీ మైండ్ ఒక కన్క్లూజన్ తీసుకుంటుంది, కేర్ఫుల్ గా ఉండాలి, మళ్ళీ పెయిన్ రాకూడదు, కంట్రోల్లో ఉండాలి. అప్పటి నుంచి మైండ్ అలర్ట్ మోడ్ లో పనిచేస్తుంది. ఫ్యూచర్ లో మళ్ళీ అలాంటి పెయిన్ రాకుండా ఉండాలని వర్స్ట్ సిచ్యువేషన్స్ ని ఇమాజిన్ చేస్తుంది. అందుకే ఓవర్ థింకింగ్ వీక్నెస్ కాదు, అది ఫియర్ నుంచి వచ్చిన ప్రొటెక్షన్ హ్యాబిట్. మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, చాలా మంది చిన్నతనంలో ఏదైనా మాట్లాడితే ఆలోచించి మాట్లాడు, కేర్ఫుల్ గా ఉండు, మిస్టేక్స్ చేయకూడదు అని ఎక్కువగా వింటారు. అప్పుడు మైండ్ లో రూల్ ఫామ్ చేస్తుంది, మిస్టేక్స్ అంటే డేంజర్ అని. అడల్ట్ అయ్యాక కూడా మైండ్ అదే రూల్ ఫాలో అవుతుంది. అందుకే చిన్న డెసిషన్స్ కూడా హెవీగా అనిపిస్తాయి. ఓవర్ థింకింగ్ అనేది ప్రెసెంట్ ప్రాబ్లం కాదు, పాస్ట్ ట్రైనింగ్ రిజల్ట్. ఓవర్ థింకింగ్ ఎప్పుడు ఎక్కువ అవుతుంది? మీరు బిజీగా ఉన్నప్పుడు ఓవర్ థింకింగ్ ఉండదు, వర్క్ లో ఫోకస్ ఉన్నప్పుడు ఉండదు, ఎవరితో అయినా మాట్లాడుతూ కనెక్ట్ అయి ఉన్నప్పుడు ఉండదు, కానీ ఒక్కరే ఉన్నప్పుడు, సైలెంట్ గా ఉన్నప్పుడు, ఎస్పెషల్లీ నైట్ టైంలో ఓవర్ థింకింగ్ పెరిగిపోతుంది. ఎందుకంటే మైండ్ కి ఎంటీ స్పేస్ నచ్చదు, ప్రెజెంట్ లో ఉండడం అలవాట్లేదు. సో అది పాస్ట్ ని ఫ్యూచర్ ని తీసుకొని సైలెన్స్ ని ఫిల్ చేసేస్తుంది. ఈ ప్రాసెస్ ఆటోమేటిక్ గా జరుగుతుంది. నైట్ టైంలో ఓవర్ థింకింగ్ ఎందుకు ఎక్కువ అవుతుందంటే బయట డిస్ట్రాక్షన్స్ ఏవి ఉండవు కాబట్టి. డే టైంలో వర్క్, నాయిస్, పీపుల్ ఉంటారు. నైట్ లో మాత్రం మైండ్ కి స్పాట్ లైట్ దొరుకుతుంది. అప్పుడు సప్రెస్డ్ ఎమోషన్స్ అన్ని బయటకు వస్తాయి. అందుకే నైట్ లో ఓవర్ థింకింగ్ వస్తే నాకు ప్రాబ్లం పెరిగిపోయింది అని భయపడాల్సిన అవసరం లేదు. ఓవర్ థింకింగ్ కి ఉన్న అడ్వాంటేజెస్. ఓవర్ థింకింగ్ కి అడ్వాంటేజెస్ ఉన్నాయి అని చెప్పగానే కొంచెం స్ట్రేంజ్ గా అనిపించవచ్చు, కానీ నిజం ఏంటంటే ఓవర్ థింకింగ్ చేసే వాళ్ళు చాలా సెన్సిటివ్ గా ఉంటారు. వాళ్ళు ఎవరిని బాధ పెట్టకూడదని ఆలోచిస్తారు. డెసిషన్స్ తీసుకునే ముందు కాన్సిక్వెన్సెస్ గురించి కూడా డీప్ గా థింక్ చేస్తారు. ఇది చేస్తే వాళ్ళకి ఏమవుతుంది, ఇది చెప్తే వాళ్ళు హర్ట్ అవుతారా అని కేర్ చేస్తారు. అందుకే ఓవర్ థింకింగ్ అంటే బ్యాడ్ పర్సన్ సైన్ కాదు, అది డీప్ గా ఫీల్ అయ్యే వాళ్ళ సైన్. ఓవర్ థింకింగ్ చేసే వాళ్ళు యూజువల్లీ చాలా ఎంపతి ఉన్నవాళ్ళు. వాళ్ళు ఎవరు బాధపడినా వాళ్ళ బాధని ఈజీగా అర్థం చేసుకుంటారు. అందుకే రైటర్స్, క్రియేటర్స్ ఓవర్ థింకర్సే. నేను కూడా. ప్రాబ్లం ఓవర్ థింకింగ్ లో కాదు, దానిని కంట్రోల్ చేయలేకపోవడంలో ఉంది. ఇది నైఫ్ లాంటిది, కరెక్ట్ గా యూజ్ చేస్తే హెల్ప్ అవుతుంది, రాంగ్ గా యూజ్ చేస్తే డ్యామేజ్ చేస్తుంది. ఓవర్ థింకింగ్ వల్ల డిసడ్వాంటేజెస్ ఏంటి? ప్రాబ్లం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే ఆలోచించడం యూస్ఫుల్ స్టేజ్ నుంచి లూప్ స్టేజ్ లోకి వెళ్ళిపోయినప్పుడు. ఒక డెసిషన్ తీసుకోవాలి అని థాట్ వచ్చినప్పుడు క్లారిటీ కోసం ఆలోచిస్తారు, కానీ క్లారిటీ రాదు, ఆలోచన ఇంకా పెరిగిపోతుంది. డేస్ పాస్ అవుతాయి, మంత్స్ పాస్ అవుతాయి, ఆపర్చునిటీ మిస్ అయిపోతుంది, నిద్ర సరిగ్గా పట్టదు, కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది, చిన్న విషయం కూడా హెవీగా అనిపిస్తుంది. ఓవర్ థింకింగ్ సైలెంట్ గా టైం ని, ఎనర్జీని, ప్రెసెంట్ లైఫ్ ని స్టీల్ చేసేస్తుంది. ఇక్కడ ఒక కామన్ సిచ్యువేషన్ గురించి చెప్తాను.
మీరొక ఆపర్చునిటీ గురించి ఆలోచిస్తున్నారు, ట్రై చేయాలా వద్దా అని. మైండ్ ప్రోస్ కాన్స్ లిస్ట్ క్రియేట్ చేస్తుంది. ఫస్ట్ లో యూస్ఫుల్ గా అనిపిస్తుంది, కానీ టైం గడిచే కొద్దీ ఫియర్ యాడ్ అవుతుంది. ఫెయిల్ అయితే, ఎవరైనా జడ్జ్ చేస్తే అని. నేను ఓవర్ థింకర్ ని అని అనుకోవడం ఎందుకు డేంజరస్? చాలా మంది నా నేచర్ అలానే అని చెప్పుకుంటారు. ఇది చాలా డేంజరస్ థాట్. ఎందుకంటే మీరు ఒక హ్యాబిట్ ని కాదు, మీ ఐడెంటిటీని యాక్సెప్ట్ చేస్తున్నారు. మీరు ఓవర్ థింకింగ్ చేస్తున్నారు అని చెప్పడం కరెక్ట్, కానీ మీరు ఓవర్ థింకర్ అని లేబుల్ పెట్టుకోవడం తప్పు. హ్యాబిట్ చేంజ్ అవ్వచ్చు, ఐడెంటిటీ కాదు. ఈ క్లారిటీ వచ్చినప్పుడే కంట్రోల్ స్టార్ట్ అవుతుంది. ఓవర్ థింకింగ్ ని కంట్రోల్ చేయడం అంటే ఏంటి? చాలా మంది అనుకుంటారు కంట్రోల్ అంటే థాట్స్ ని ఆపడం అని. కానీ థాట్స్ ని ఆపలేం. మీరు వాటర్ ఫ్లోని ఆపలేరు, కానీ వాటర్ డైరెక్షన్ ని మార్చగలరు. అలాగే ఓవర్ థింకింగ్ కంట్రోల్ అంటే థాట్స్ ని స్టాప్ చేయడం కాదు, థాట్స్ కి మనం రెస్పాండ్ అయ్యే విధానాన్ని మార్చడం. అదే రియల్ కంట్రోల్. థాట్ ని థాట్ లా చూడడం ఫస్ట్ కంట్రోల్. నెక్స్ట్ టైం రేపు ఏమవుతుందో అని థాట్ వస్తే దాంతో డిస్కస్ చేయకండి, దానికి సొల్యూషన్ ఇవ్వకండి, జస్ట్ నోటీస్ చేయండి. ఓకే, ఆలోచన వచ్చింది అని. ఈ స్మాల్ గ్యాప్ క్రియేట్ చేసినప్పుడు మీరు థాట్ కాదు అని రియలైజేషన్ వస్తుంది. మీరు అబ్జర్వర్ అవుతారు. అబ్జర్వర్ అయినప్పుడు థాట్ ఇంటెన్సిటీ ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది. ఫస్ట్ లో జస్ట్ అబ్జర్వ్ చేయండి అని చెప్పడం ఈజీగా అనిపించవచ్చు. థాట్స్ స్ట్రాంగ్ గా ఉంటాయి, కానీ సింపుల్ ప్రాక్టీస్ ఉంటుంది. మీకు ఏదైనా ఆలోచన వచ్చినప్పుడు దానికి నేమ్ పెట్టండి. ఫియర్ థాట్, ఫ్యూచర్ థాట్, పాస్ట్ మెమరీ అని. మీరు ఆ పేరు పెట్టడం వలన ఆ ఆలోచనకి పవర్ కొంచెం తగ్గిపోతుంది. ఓవర్ థింకింగ్ ఎక్కువయ్యే సిచ్యువేషన్ ఒకటే, నిర్ణయం తీసుకోలేకపోవడం. ఇంకా కొంచెం క్లారిటీ కావాలి అని రోజు పోస్ట్ పోన్ చేస్తూ ఉంటాం. కానీ క్లారిటీ ఆలోచించడం వల్ల కాదు, యాక్షన్ వల్ల వస్తుంది. మీరు ఏదైనా బిజినెస్ చేయాలనుకున్నప్పుడు సంవత్సరాల కొద్దీ ఆలోచన చేస్తే ఆ ఆలోచనగానే మిగిలిపోతుంది. యాక్షన్ లోకి దిగినప్పుడు మాత్రమే దానిలోని లోటుపాట్లు తెలుస్తాయి, అందులో సక్సెస్ సాధించగలుగుతారు. లేదంటే అప్పట్లో నేను ఎప్పుడో ఆ బిజినెస్ చేయాలనుకున్నాను అని చెప్పుకోవడానికి మాత్రమే పరిమితం అవుతుంది. సో మీ ఆలోచనలో 70% క్లారిటీ వచ్చిన తర్వాత డెసిషన్ తీసుకోండి. రాంగ్ అయితే కరెక్ట్ చేయొచ్చు, కానీ ఆలోచిస్తూ లైఫ్ మొత్తం ఆపడం చాలా డేంజరస్. చాలా వరకు నిర్ణయాలు పర్ఫెక్ట్ క్లారిటీ కోసం వెయిట్ చేస్తాయి, కానీ పర్ఫెక్ట్ క్లారిటీ అనేది మిత్. లైఫ్ లో క్లారిటీ అనేది నిర్ణయం తర్వాత వస్తుంది, ముందు కాదు. ఈ ట్రూత్ యాక్సెప్ట్ చేసినప్పుడు ఓవర్ థింకింగ్ స్లోగా లూజ్ అవుతుంది. బాడీ మూవ్ అవ్వకపోతే మైండ్ ఎందుకు ఆగదు? ఓవర్ థింకింగ్ అనేది ప్యూర్ మైండ్ ప్రాబ్లం అని అనుకుంటాం, కానీ చాలా సార్లు అది బాడీ ప్రాబ్లం. సేమ్ పోస్చర్, సేమ్ ప్లేస్, సేమ్ సైలెన్స్ లో ఉండిపోవడం వల్ల ఎనర్జీ స్ట్రక్ అయిపోతుంది. కొంచెం నడవడం, వాటర్ తాగడం, స్లోగా డీప్ బ్రీత్స్ తీసుకోవడం వలన చిన్న విషయాల్లో అనిపించిన మైండ్ ని లూప్ నుంచి బయటికి తీసుకొస్తాయి. బాడీ కదిలితే మైండ్ చేంజ్ అవుతుంది. ఒక సింపుల్ టెస్ట్ చేయండి. ఓవర్ థింకింగ్ ఎక్కువైనప్పుడు సేమ్ ప్లేస్ లో కూర్చొని ఉండకండి, జస్ట్ రూమ్ బయటికి వెళ్లి నడవండి. మీ మైండ్ ఆలోచనలు మార్చలేదు, కానీ బాడీ మూవ్మెంట్ తో ఇంటెన్సిటీ తగ్గిపోతుంది. మైండ్ బాడీ కనెక్షన్ చాలా డీప్ గా ఉంటుంది. బాడీని ఇగ్నోర్ చేస్తే మైండ్ అన్కంట్రోలబుల్ అవుతుంది. పెయిన్ ని యాక్సెప్ట్ చేయకపోతే ఓవర్ థింకింగ్ ఎందుకు ఆగదు? చాలా వరకు ఓవర్ థింకింగ్ అనేది లోపల ఉండిపోయిన పెయిన్ నుంచి వస్తుంది. స్ట్రాంగ్ ఉండాలి అని ఎమోషన్స్ ని సర్ప్రెస్ చేస్తాం, కానీ సర్ప్రెస్ చేసిన పెయిన్ మైండ్ లో ఆలోచన రూపంలో బయటకు వస్తుంది. నన్ను ఈ విషయం భయపెట్టింది, నన్ను ఈ విషయం గాయపరిచింది అని హానెస్ట్ గా యాక్సెప్ట్ చేసినప్పుడు మైండ్ రిలాక్స్ అయిపోతుంది. యాక్సెప్టెన్స్ వీక్నెస్ కాదు, అది హీలింగ్ స్టార్ట్. పీస్ అంటే థాట్స్ లేకపోవడం కాదు, థాట్స్ వచ్చినా కూడా కామ్ గా ఉండడం. మీ మైండ్ మిమ్మల్ని ట్రబుల్ చేయడానికి కాదు, మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయడానికి ట్రై చేస్తుంది. అది రాంగ్ వేలో ట్రై చేస్తుంది, అంతే. మీ మైండే మీ ఎనిమి కాదు, సో దాన్ని శత్రువులా చూడకండి, దాంతో ఫైట్ చేయకండి. కన్ఫ్యూజ్డ్ ఫ్రెండ్ లా అర్థం చేసుకోండి. స్లోగా పేషెన్స్ తో మీ లైఫ్ లో సైలెన్స్ సెటిల్ అయిపోతుంది. ఓవర్ థింకింగ్ ని కంప్లీట్ గా రిమూవ్ చేయడం మీ టార్గెట్ కాదు. ఓవర్ థింకింగ్ వచ్చినా కూడా లైఫ్ ని పాస్ చేయకుండా ముందుకు వెళ్ళడం మీ టార్గెట్. ఈ మెచ్యూరిటీ వచ్చినప్పుడు ఓవర్ థింకింగ్ పవర్ ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది. ఈ వీడియో మీకు క్లారిటీ ఇచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, కామెంట్ లో మీ ఫీలింగ్ ని షేర్ చేయండి. అలాగే మీ ఓవర్ థింకింగ్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి, హెల్ప్ అవుతుంది. తర్వాత మరో ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ తో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ.